హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్ ద్వారా పాత నిబంధనలో త్రిత్వం ఎలాగుంది అనే విషయాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటే, మన తెలుగు సంఘాల్లో చాలామంది క్రైస్తవులం అని చెప్పుకుంటూ, మన బైబిల్స్‌ని వాడుకుంటూ, మన పదజాలాన్ని వాడుకుంటూ, మనలాగే ఆరాధన చేస్తున్నట్లుగా కనిపిస్తూ, క్రీస్తు దేవుడు కాదు అనే విషయాన్ని బోధించుకుంటా వెళ్తున్నారు. ఆ ప్రాసెస్‌లో భాగంగా అనేక మంది పాస్టర్స్‌ని కలిసి, వాళ్ళతో మీట్ అయ్యి, వాళ్ళని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళని కూడా ఇదే డాక్ట్రిన్‌ని టీచ్ చేయమని ఇంపాక్ట్ చేస్తున్నారనమాట. సో, దీని ద్వారా ఏమవుతుందంటే, అనేక మంది క్రీస్తు దేవుడు కాదు అనే విషయాల్ని బోధించుకుంటా వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా తప్పుడు డాక్ట్రిన్. ఒకవేళ ఎవరైనా గనక ఈ డాక్టర్‌ని నమ్మితే, వాళ్ళకు వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అసలు ఆధారం కూడా లేదు. ఎందుకంటే క్రైస్తవులం అని చెప్పుకోవాలి అనంటే క్రీస్తు దేవుడు అన్న విషయాన్ని నమ్మాలి. కానీ వాళ్ళేం జేస్తారంటే క్రీస్తు దేవుడు అని నమ్మితే నరకానికెళ్తారు అన్నటువంటి ఒక బోధని, ఒక భయాన్ని జనాల్లోకి తీసుకువెళ్తూ క్రీస్తు దేవుడు కాదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ అండర్‌స్టాండింగ్ ఉందన్నమాట. దేవుడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఇంకొకడు ఉండకూడదు. ఆ దేవుడు యెహోవానే. కాబట్టి ఇప్పుడు యేసుని దేవుడు అని చెప్తున్నామంటే, యెహోవా కాకుండా ఇంకొక దేవుడు ఉన్నాడని చెప్తున్నట్లుగా లెక్క. అంటే యెహోవాకి వెళ్ళాల్సిన ఆరాధన దేవుడు కానటువంటి వేరొకరికి వెళ్తుంది. కాబట్టి అలా చేస్తే మీరు బ్లాస్ఫెమీ చేస్తున్నారు. మీరు దైవదూషణ చేస్తున్నారు. కాబట్టి ఆ పాపంలో మీరు పాలుభాగస్తులైతే మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు అన్నటటువంటి ఒక థియరీని బిల్డప్ చేసుకొని ప్రజల్లోకి రుద్దుతున్నారనమాట. అయితే యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని చెప్పడానికి అనేకమైనటువంటి వచనాలున్నాయి. దాని మీద అనేకమైన డిస్కషన్స్ జరిగినియి. చాలా డిబేట్స్ కూడా జరిగినియి. దాని ద్వారా మనం వాక్యాన్ని చూపించుకుంటూ మనం వాటిని రిఫ్యూజ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని కొన్ని క్వెషన్స్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. త్రిత్వంలోనే కొన్ని కొన్ని క్వెషన్స్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. అప్పుడు మనం ఏం జేయాలంటే కల్చరల్ కాంటెక్స్ట్‌లోకెళ్ళి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం జేయాలి. ఆల్రెడీ వాక్యం ద్వారా మన దేవుడు జీసస్ క్రైస్ట్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ కల్చరల్ కాంటెక్స్ట్ ద్వారా వెళ్ళడం ద్వారా త్రిత్వం అనే దానికి ఒక లాజికల్ కన్‌స్ట్రక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో, దీన్ని బట్టి మనం ఇంకొంచెం ఎక్కువగా త్రిత్వం మీద ఉన్నటువంటి డౌట్స్, త్రిత్వం మీద ఉన్నటువంటి ఆ ఫాగ్ లాంటి కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉంటదో అది తొలగిపోతుందనమాట. సో, ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ సీరీస్ ఏదైతే ఉందో ఇది ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎగెయిన్స్ట్‌గా చేసేటటువంటి వీడియో కాదు. బట్ ఇందులో చెప్పినటువంటి విషయాలను గనక మీరు ఫోకస్ చేస్తే, వాళ్ళు చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉచ్చులో మీరు పడరు. అది నేను చెప్పాలనుకుంటుంది. సో, బేసికల్లీ వాళ్ళ యొక్క మెథడాలజీ ఎలా ఉంటదో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వాళ్ళేమంటారంటే గాడ్ ఈస్ వన్. నిజమే కదా! దేవుడు ఒక్కడే. యెహోవా అనే మీ దేవుడు అన్నట్లుగా రాసుంటది కదా! ఆ వచనాలు తీసుకుంటారు. తీసుకొని ఇంకెవరు దేవుడుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కడైనా గాని ఈ వచనాల్లో యేసుక్రీస్తు దేవుడు అన్నట్లుగా మనకనిపిస్తే, అది తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నాం అని వాళ్ళంటారు. ఎందుకు అంట? దేవుడు ఆల్రెడీ ఒక్కడని బైబిల్ చెప్పాడు కాబట్టి, మళ్ళీ యేసుక్రీస్తు కూడా దేవుడని బైబిల్ చెప్పదు అని వాళ్ళు అర్థం చేసుకొని, దాని యొక్క అదర్ ఇంటెన్షన్ ఏంటో చూసే ప్రయత్నం చేస్తారు. దాన్ని బట్టి ఆళ్ళేం చేస్తారంటే, అక్కడ యేసు మాత్రం దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు అనేటటువంటి కంక్లూజన్‌కి తీసుకొస్తారు. అంటే వాళ్ళు ముందే బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. యెహోవా మాత్రమే దేవుడు, యేసు దేవుడు కాదు. సో, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా వచనం గనక యేసు దేవుడు అన్నట్టుగా ఉంటే, చచ్చినట్టు దాన్ని ట్విస్ట్ చేసి, తమ్మిని బిమ్మిని చేసి, బిమ్మిని తమ్మిని చేసి, మళ్ళీ యెహోవా మాత్రమే దేవుడు, యేసు దేవుడు కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారనమాట. దానికోసం వాళ్ళు అటు ఇటుగా, ఇటు అటుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటా వెళ్తారనమాట. టోటలీ వర్సెస్ మొత్తాన్ని మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసేసి, ట్విస్ట్ చేసేసి, వాళ్ళు మొత్తానికి ఆ కంక్లూజన్‌కి తీసుకొస్తారు. వాక్యం ఒకవేళ యేసు దేవుడు అంటే, అహా! లేదండి. వాక్యం ఆ మాట దానర్థం అది కాదు. యేసు దేవుడు కాదనే వాక్యం చెప్తుంది అని మళ్ళీ తిరిగి ఆ వాక్యాన్ని ఉపయోగించుకొని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో, మనం అలా చెయ్యము. మన మెథడాలజీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇన్‌ఫాక్ట్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటది. యేసు దేవుడని వాక్యం చెప్తుంది. అది నమ్ముతాము. యెహోవా దేవుడని వాక్యం చెప్తుంది. అది నమ్ముతాము. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడని వాక్యం చెప్తుంది. అది కూడా నమ్ముతాము. దేవుడు ఒక్కడే అని చెప్తుంది. అది కూడా మనం నమ్ముతాం. ఎలా వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తాం? అంటే దానికోసం మనం కల్చర్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ కల్చర్‌ని ఎందుకు మనం అర్థం చేసుకోవాలి? అనంటే దీని మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒకవేళ మీ తల్లిదండ్రుల పాదాలను పట్టుకున్నట్లయితే, మీ పక్కన ఫ్రెండ్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్‌కి అర్థమైపోతుంటది. ఓకే. తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాన్ని అడిగాడు. అనే విషయం మనకర్థమైపోతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ గనక ఫారినర్ అయితే, అమెరికా నుంచో, యూకే నుంచో, ఆస్ట్రేలియా నుంచో వచ్చినట్లయితే అతనికర్థం గాదు. ఎందుకిలా పాదాల మీద పడ్డాడు? ఏమైంది? ఏం అర్థం కాదు. బికాజ్ అతను మన కల్చర్‌లో లేడు గాబట్టి. మనం ఏం జేస్తున్నామంటే, ఈ కల్చరల్ లాంగ్వేజ్ కూడా ఒకటుంటది. మన పాదాల మీద పడటం ద్వారా అక్కడ మనం అడుగుతున్నాం తల్లిదండ్రుల్ని ఆశీర్వదించమని. సేమ్ అదొక రకమైన కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ అనేది మన కల్చర్‌లో రూట్ అయిపోయి ఉన్నది గాబట్టి, మనకు మాత్రం ఆ భాష అర్థమవుతుంది. కానీ బయట నుంచి వచ్చే వ్యక్తి ఎప్పుడు ఇలాంటి కమ్యూనికేషన్‌లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అర్థం గాదు. ఒకవేళ అర్థమైతే మేబీ వాళ్ళు కూడా డేవిడ్ వార్నర్ లాగా
ఇషాంత్ శర్మ కాల్ మీద పడినట్లు సంథింగ్ అలాంటి కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్‌ని ఉపయోగిస్తారు. బట్ సాధారణంగా బయట కల్చర్స్ వాళ్ళకి వేరే వాళ్ళ కల్చర్ అర్థం కాదు. అలాగే బైబిల్ అనేది 3000 సంవత్సరాల క్రితం రాయబడింది కాబట్టి, అక్కడ ఏమన్నా కల్చరల్లీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం మిస్ అయిపోయే అవకాశాలుంటాయి. చాలా చాలా డాట్స్‌ని మనం మిస్ అయిపోయే అవకాశాలుంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ కల్చర్‌లోకి వెళ్లి మనం వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ కల్చర్ ద్వారా వాక్యం ఏమైనా చెప్తుందేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4, 5 వచనాలు. అక్కడ చూసినప్పుడు యావే ఎలోహిను, యావే ఎఖాద్ అని రాసుంటది. దాని అర్థం ఏంటంటే లిటరల్లీ దాన్ని ట్రాన్స్‌లేట్ చేయాలంటే లార్డ్ అవర్ గాడ్, లార్డ్ వన్ అని రాసుంటది. సో, అది చాలా అంబిగ్యూస్‌గా ఉంటది. దాన్ని ఒకవేళ ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటే 6 రకాలుగా ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. మన ప్రభువైన దేవుడు మాత్రమే మన ప్రభువు, మన ప్రభువు మాత్రమే మన దేవుడైన ప్రభువు, మన ప్రభువు మాత్రమే మన ప్రభువైన దేవుడు, మన ప్రభువే దేవుడు, మన ప్రభువు మాత్రమే, మన దేవుడే ప్రభువు, ఆయనే మన ప్రభువు, ప్రభువే మన దేవుడు, ప్రభువు అద్వితీయుడు. ఇలా 6 రకాలుగా దాన్ని మనం ట్రాన్స్‌లేట్ చేయాల్సిన అవసరం ఉంటది. అయితే ఇందులో ఎక్కడ కూడా యేసు యొక్క లేదా యెహోవా యొక్క ఆంటాలజికల్ నేచర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లే. అంటే యెహోవా ఎంత హైట్ ఉంటాడు? ఎంత విడ్త్ ఉంటాడు? 2 చేతులుంటాయా? 2 కాళ్ళుంటాయా? లేదా యెహోవా నించుంటే ఎంత హైట్ వస్తాడు? లేదా యెహోవా ఒక్కడిగా ఉంటాడా? ఇద్దరుగా ఉంటాడా? 10 మందిలుగా ఉంటాడా? ఇలా వీటి గురించి మాట్లాడట్లేదు. అక్కడ ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటంటే యెహోవా ఇశ్రాయేల్‌ని ప్రేమించాడు. యెహోవా ఇశ్రాయేల్‌ని ఎన్నుకున్నాడు. ఏమీ డిజర్వ్ చెయ్యకపోయినా ఇజ్రాయెల్‌ని ప్రేమించి, ఐగుప్తు నుంచి విడిపించి, ఇజ్రాయెల్‌తో నిబంధన చేసుకొని, ఇజ్రాయెల్‌ని కాపాడుతూ వస్తున్నాడు. ఇజ్రాయేలుని ఉపయోగించుకొని మిగతా భూప్రజలందరికీ రక్షణనివ్వబోతున్నాడు. ఇది ఒక రిలేషన్ అన్నమాట. ఈ కవెనెంట్ కూడా ఏదైతే ఉందో, ఈ నిబంధన ఏదైతే ఉందో అదంతా ఒక రిలేషనల్ లాంగ్వేజ్. సో, ఇక్కడ ఈ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ యెహోవా ఏం చెప్తున్నాడంటే, "నేను మిమ్మల్ని ఎంచుకున్నా. లోకంలో అనేక మంది దేవుళ్ళున్నారు. ఆయా దేవుళ్ళు ఆయా ప్రాంతాల్ని రూల్ చేస్తూ ఉన్నాడు. కానీ మీకు మాత్రం నేనే దేవుడిని. కాబట్టి మీ ఆరాధన నాకు మాత్రమే వస్తుంది. ఇంకొక దేవుడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు నాకు మాత్రమే నమ్మకంగా ఉండండి. ఎందుకంటే నేనే మిమ్మల్ని ప్రేమించా, నేనే మిమ్మల్ని విడిపించా, నేనే మీకోసం సమస్తాన్ని ప్రొవైడ్ చేశా. నేనే మీ యొక్క సృష్టికర్తని. కాబట్టి మీ యొక్క అధిరెన్స్ ఏదైతే ఉందో, మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో, మీ యొక్క వర్షిప్ ఏదైతే ఉందో, మీ యొక్క డివోషన్ ఏదైతే ఉందో, అది నాకు మాత్రమే చెందాలి అన్న అర్థాన్ని తెలియజేస్తూ, నాకు మాత్రమే మీరు విధేయులుగా ఉండండి. ఇన్ ద సెన్స్ మీ విధేయత మొత్తం నాకు మాత్రమే రావాలి. మీ యొక్క ఆరాధన మొత్తం నాకు మాత్రమే రావాలి అన్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇక్కడ లార్డ్ అవర్ గాడ్, లార్డ్ వన్ అని దేవుడు చెప్పడం జరిగిందనమాట. సో, ఇదొక రిలేషనల్ లాంగ్వేజ్. ఇదెక్కడ కూడా యెహోవా ఒక్కడుగా ఉన్నాడా, 10 మందిగా ఉన్నాడా, ముగ్గురుగా ఉన్నాడా, 20 మందిగా ఉన్నాడా అది కాదక్కడ. దాని వెనకాల ఇంత కథుంది. యెహోవాకి, ఇశ్రాయేల్‌కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేసేటటువంటి వాక్యమే ఈ వాక్యం. సో, ఇప్పుడు మరి యెహోవా ఎలా ఉంటాడు? మరి క్రైస్తవులందరూ కూడా మనమందరం కూడా దేవుడు ముగ్గురుగా ఉంటాడని చెప్తున్నాం గదా! మరి ముగ్గురుగా ఉంటాడా? 10 మందిగా ఉంటాడా? ఎలా ఉంటాడు యెహోవా? ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి వచనాలు కాదు మనం చూడాల్సింది. మనం చూడాల్సింది వేరే వచనాలు. చూద్దాం. కొన్ని చూద్దాం మచ్చుకి. మీరు ఒకవేళ ఆదికాండం 19 అధ్యాయం 24 వచనం చూస్తే, యావే రెయిన్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అపాన్ సోడమ్ అండ్ గొమొర్రా బ్రిమ్‌స్టోన్ అండ్ ఫైర్ ఫ్రమ్ యావే అని ఉంటది. తెలుగులో ఈ ట్రాన్స్‌లేషన్ మనకి సరిగ్గా పడదు. తెలుగనే కాదు చాలా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో ఇది ఉండదు. అందుకే నేను ఎల్ఈబీ ట్రాన్స్‌లేషన్ తీసుకున్నా. ఇది కొంచెం లిటరల్‌గా ఎళ్తుందనమాట. లెక్సామ్ ఇంగ్లీష్ బైబిల్ అనమాట ఈ ట్రాన్స్‌లేషను. సో, మీరు ఒకవేళ హీబ్రూలోకెళ్ళి చూస్తే మీకు ఈ వచనాలు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. యెహోవా ఆకాశం నుంచి సొదొమ, గొమొర్రాల నుంచి సొదొమ, గొమొర్రాల పైకి యెహోవా నుంచి అగ్నిగంధకాలను కురిపించాడంట. సో, యెహోవా నుంచి ఆకాశం నుంచి సొదొమ, గొమొర్రాల మీద అగ్నిగంధకాలని కురిపించాడు. ఏంటది? యెహోవా నుంచి కురిపించడం ఏంటి? అక్కడ చూస్తే మీకొక లాజిక్ కనిపిస్తుంది. యెహోవానే ఒక్కడే. ఆ ఒక్క పేరు ఇద్దరికి ఇవ్వబడింది. కానీ ఇద్దరే కనిపిస్తున్నారు. కానీ ఒక్కడే. యెహోవా నుంచి. అంటే అక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. కానీ ఇద్దరు యెహోవాలే. కానీ ఇద్దరు ఒకలే. చూసారా? అక్కడ 2 బట్ వన్ అనేటటువంటి ఒక ఫీలింగ్ కనిపిస్తుంది. సో, చూద్దాం. నెక్స్ట్ దానికెళ్ళినప్పుడు I overthrew some of you as God overthrew Sodom and Gomorrah, and you were as sticks snatched from fire, and you did not return to me, is the declaration of Yahweh. తెలుగులో చూద్దాం. ఆమోసు 4:11. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. దేవుడు సొదొమ గొమొర్రాలని నాశనం చేసినట్టంట నేను నాశనం చేశా. ఎవరు నేను అంటే యెహోవా. మీరు మంటలో నుంచి లాగేసిన
కట్టెల్లాగా తప్పించుకున్నారు. అయినా మీరు నా వైపు తిరగలేదు. ఎవరు అంటున్నారు ఈ మాట? నా. అక్కడ నా ఎవరు? మళ్ళీ యెహోవానే. సో, ఇక్కడ యెహోవా ఏమంటున్నాడు? దేవుడు సొదొమ గొమొర్రాలని నాశనం చేసినట్టు నేను మిమ్మల్ని నాశనం చేశాను. అంటే అక్కడ దేవుడు ఎవరు? యెహోవానే ఆబ్వియస్‌లీ. అక్కడ ఉన్నది కూడా యెహోవానే. సో, యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్లు నేను మిమ్మల్ని నాశనం చేశాను. అయినా మీరు నా వైపు తిరగలేదు అని యెహోవా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ చేసింది యెహోవానే, ఇక్కడ చేసింది యెహోవానే. కానీ ఇద్దరు వేరు వేరు. కానీ ఇద్దరు యెహోవానే. అంటే ఇద్దరు ఒకటే. 2 బట్ 1 అనే ఒక ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారా? నెక్స్ట్ మనం ఎళ్తే ఇది అబ్రహాంకి సంబంధించినటువంటి విషయం. సో, దేవుడు అబ్రహాంని పరీక్షించడానికి అబ్రహాంని ఇస్సాకుని బలివ్వమని చెప్తాడు. సో, అలా బలిచ్చే ప్రయత్నంలో భాగంగా మనం చూసినప్పుడు యెహోవా దూత పరలోకం నుంచి అబ్రహామా, అబ్రహామా అని పిలుస్తాడు. అందుకు అతని చిత్తం ప్రభువా అంటే అప్పుడు అతను ఈ చిన్నవాని మీద చేయకు. అతన్నేం చేయకు. నీకు ఒక్కడైనటువంటి కుమారుడిని నాకివ్వడానికి వెనుదీయలేదు కాబట్టి నీవు దేవుడికి భయపడ్డావని నాకు తెలుస్తుంది అని అంటాడు. గమనించండి మీరు. దేవుడు అడుగుతాడు ఏమని? బలిగా ఇవ్వమని. కానీ అక్కడ దేవదూత ఏమంటాడంటే, నాకు ఈ కుమారుడిని బలిగా ఇవ్వడానికి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నువ్వు సందిగ్ధం సన్నద్ధమయ్యావు కాబట్టి, దేవునికి భయపడుతున్నావు నాకు అర్థమైంది. అంటే ఇక్కడ ఈ అర్పణని ఎవరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? యెహోవా దూత తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే యెహోవా దూతకి ఆ అర్పణ అనేది వెళ్తుందనమాట. సో, ఇక్కడ కూడా చూసినప్పుడు చెప్పింది యెహోవా. యెహోవాకివ్వాలి. కానీ దూతొచ్చాడు. దూత నాకివ్వలేదు. నాకివ్వడానికి ఆహ్, సిద్ధపడ్డావు కాబట్టి దేవునికి భయపడుతున్నావు నాకర్థమైంది అని అంటున్నాడు. సో, ఇక్కడ కూడా కొంచెం మనకి 2 బట్ 1 అనేటటువంటి లాంగ్వేజ్ మనకు కనిపిస్తుంది. సో, కొంచెం ముందుకెళ్దాం. అసలు ఏంటిదంతా అనంటే మనకి డివైన్ ఫ్లూయిడిటీ ఆఫ్ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ మనకు తెలియాలి. ఏంటి డివైన్ ఫ్లూయిడిటీ అనంటే ఆహ్, ఏన్షియంట్ నియర్ ఈస్ట్‌లో దేవుడు ఒక్కడే ఉన్నప్పటికీ మల్టిపుల్ పీపుల్‌గా తనను తాను ప్రెజెంట్ చేసుకోగలుగుతాడనమాట. సో, ఒకేసారి పరలోకంలో ఉండగలుగుతాడు. భూమి మీద కూడా ఉండగలుగుతాడు. ఒకేసారి రాజమండ్రిలోనో, వైజాగ్‌లోనో ఒకేసారి ఉండగలుగుతాడు. కానీ ఇద్దరు ఒకళ్ళే. కానీ బికాజ్ 2 డిఫరెంట్ ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి 2 వేరు వేరు పర్సన్స్ అని మనం చూసుకున్నా గానీ ఐడెంటిటీ ఒకటే. ఒక దేవుడే ఇద్దరుగా ఉన్నాడు. సో, దీన్ని డివైన్ ఫ్లూయిడిటీ అంటారనమాట. సో, ఈ డివైన్ ఫ్లూయిడిటీ అనే కాన్సెప్ట్ క్రిస్టియానిటీలో కూడా వచ్చింది. అదే త్రూ ఔట్ ద బైబిల్ మనకి నడుస్తా వస్తుందనమాట. సో, ఈ యొక్క డివైన్ ఫ్లూయిడిటీలో భాగంగా ఒక్కోసారి దేవుడు మనిషిగా వస్తాడు, ఒక్కోసారి ఏంజెల్‌గా వస్తాడు, ఒక్కోసారి ఇంకొక రకంగా కూడా రావచ్చు. సో, దేవుడు తనను తాను ఓవర్‌లాప్ చేసుకుంటూ తనని తాను మల్టిపుల్ ప్లేసెస్‌లోకి ఒకేసారి ఉండగలిగేటట్టుగా మల్టిపుల్ బాడీస్‌తో వచ్చే అవకాశాలుంటాయి. అది ఏన్షియంట్ నియర్ ఈస్ట్‌లో ఉండేటటువంటి డివైన్ ఫ్లూయిడిటీ అనమాట. సో, దేవుడికి ఆ కెపాసిటీ ఉంది అని నమ్ముతారు. అంటే ఒక్క దేవుడే మల్టిపుల్ పీపుల్‌గా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతారు అని అర్థం అనమాట. లేదా ఒక్క దేవుడే మల్టిపుల్ పీపుల్‌గా తను తాను చూపించుకోగలుగుతాడు అని అర్థం వస్తుందనమాట. కానీ ఐడెంటిటీ వైస్ చూసుకుంటే ఆ ఒక్క దేవుడే ఆ మల్టిపుల్ పీపుల్‌గా ఉన్నారు అని అర్థం. దేవుడు ఇద్దరుగా తను తను చూపించుకున్నప్పటికీ అక్కడ ఒక పర్సన్‌కి ఒక రకమైన పర్సనాలిటీ, పర్సన్‌కి ఇంకొక రకమైన పర్సనాలిటీ ఉండడానికి ఆస్కారం లేదు. అల్టిమేట్‌లీ ఇట్ ఈస్ జస్ట్ వన్ గాడ్ స్ప్లిట్టింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ ఫ్రాగ్మెంటింగ్ హిమ్సెల్ఫ్ టు బి 2 బీయింగ్స్ ఆహ్, బికాస్ అండ్ ది ఐడెంటిటీ ఈస్ డెఫినెట్‌లీ ద సేమ్. సో, అది డివైన్ ఫ్లూయిడిటీ కాన్సెప్ట్ అనమాట. సో, కొంచెం మనం ముందుకెళ్తే ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు 'అవతార్' సినిమా చూసినట్లయితే 'అవతార్‌లో' జాక్ సల్లీ ఒక ఒక ఇంక్యుబేటర్ లాంటి మిషన్‌లోకెళ్తాడు. వెళ్ళంగానే అవతార్ లాగా మళ్ళీ అడవిలోకెళ్తాడు. మీరు ఒకవేళ అడవిలోకెళ్ళి బాబు నువ్వు అవతార్‌వా? నువ్వు జాక్ సల్లీవేనా అంటే, యెస్ నేను జాక్ సల్లీనే అంటాడు. సో, "నువ్వు హ్యూమన్ బీయింగ్‌వా?" అని అడగండి. అప్పుడు లేదు నేను హ్యూమన్ బీయింగ్‌ని కాదు నేను అవతార్‌ని అని అంటాడు. మీరు అలాగే ఇంక్యుబేటర్‌లోకెళ్ళి మళ్ళీ జాక్ సెల్‌ని లేపి బాబు నువ్వు జాక్ సెల్లీవా అంటే, అవును నేను జాక్ సెల్లీనే అంటాడు. నువ్వు అవతారు అంటే నేను అవతార్‌ని కాదు అంటాడు. కానీ మీరు గమనించండి జాక్ సెల్లీ ఇంక్యుబేటర్‌లోనూ ఉన్నాడు, అడవిలో కూడా ఉన్నాడు. ఇంక్యుబేటర్‌లో హ్యూమన్ బీయింగ్‌లా ఉన్నాడు. అక్కడ ఫారెస్ట్‌లో అవతార్‌లా ఉన్నాడు. ఒక్క జాక్ సెల్లీనే 2 ప్లేసెస్‌లో ఉన్నాడు. అక్కడ జాక్ సెల్లీకి ఏమిష్టమో, ఇక్కడ జాక్ సెల్లీకి అదే ఇష్టం. ఇక్కడ జాక్ సెల్లీకి ఏది నచ్చదో, అక్కడ జాక్ సెల్లీకి కూడా అదే నచ్చదు. ఐడెంటిటీ వైస్ ఒక్క జాక్ సెల్లీనే 2 ప్రదేశాల్లో ఒకేసారి ఉన్నాడు. కానీ అక్కడున్న జాక్ సెల్లీ అవతార్ అయితే, ఇక్కడున్న జాక్ సెల్లీ హ్యూమన్ బీయింగ్. డిస్టింక్ట్ నేచర్స్ డిస్టింక్ట్‌గా కనిపిస్తున్నారు మనకిక్కడ. ఐడెంటిటీ ఒకటే. ఇద్దరు జాక్ సెల్లీలే. కానీ అతను ఇతనని చెప్పలేం, ఇతను అతనని చెప్పలేం. ఎందుకంటే ఇతను అవతారు, అతను హ్యూమన్ బీయింగ్. ఇద్దరు ఒకలే. కానీ ఇద్దరు వేరు వేరు. మీకు అర్థమవుతుందా ఈ యొక్క కాన్సెప్ట్? సో, ఈ కాన్సెప్ట్ మనకి త్రూ ఔట్ ద బైబిల్ రన్ అవుతుంది. ఒక్కడే జాక్సెల్లి కానీ ఇద్దరుగా ఉన్నాడు. ఆ ఇద్దరు ఒకలా? కాదు. బికాస్ ఆఫ్ ద రోల్స్. కానీ ఒకలే. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఉన్నది జాక్సెలీనే. ఆ ఇద్దరు జాక్సెలీనే. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే హ్యూమన్ బీయింగ్స్‌గా మనకి ఆ ఎబిలిటీ లేదు. మనల్ని మనం ఫ్రాగ్మెంట్ చేసుకొని మల్టిపుల్ ప్లేసెస్‌లో ఒకేసారి ఉండడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి మనం నేనొక్కడినే అంటే నేనొక్కడినే. నా యొక్క ఐడెంటిటీ మీరు నా సెల్ ఫోన్‌లోనా, లేదా నా నెయిల్ కట్టర్‌లోనా, లేదా నా యొక్క స్వీట్ బాక్స్‌లోనో మీరు చూడరు. కానీ దేవుడు ఒకేసారి మల్టిపుల్ పర్సన్స్‌గా ఉండగలుగుతాడు. తనను స్ప్లిట్ చేసుకోగలుగుతాడనమాట. సో, దేవుడికి మనకున్నటువంటి లిమిటేషన్‌ని ఆపాదించకూడదు. దేవుడు మల్టిపుల్ పర్సన్స్‌గా ఉండగలుగుతాడు. మనం ఉండలేం. కాబట్టి యెహోవా దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు, దేవుడు ఆ యొక్క డివైన్ ఫ్లూయిడిటీ అనే కాన్సెప్ట్‌లో ఎగ్జిస్ట్ అవ్వగలిగేటటువంటి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. సో, అక్కడొచ్చే కనపడే దేవదూత ఎవరైనా ఉన్నా గాని, ఆ దేవదూత అంటే అబ్రాహాం కనిపించిన దేవదూత ఎవరో కాదు. యెహోవానే యూ నో మళ్ళీ అక్కడ దేవదూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆ యెహోవా నుంచి సొదొమ, గొమొర్రాల మీదకి ఆ యొక్క అగ్నికందకాల్ని కురిపించాడు. సో, అక్కడ కూడా యెహోవా ఇద్దరుగా, ముగ్గురుగా కనిపిస్తున్నాడక్కడ. ఉంటాడు. ఇద్దరుగా, ముగ్గురుగా, 10 మందిగా, 20 మందిగా, 30 మందిగా కూడా విభజించుకోగలిగేటట్టుగా అటువంటి ఎబిలిటీ కలిగినటువంటి దేవుడు. సో, ఆ దేవుడే త్రూఔట్ ద ఓల్డ్ టెస్టమెంట్, త్రూఔట్ ద న్యూ టెస్టమెంట్ మల్టిపుల్ పర్సన్స్‌గా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎలా ఎగ్జిస్ట్ అయ్యాడు? అనే విషయాన్ని మనం చదువుకుంటూ ఎళ్తాం. బట్ మీకు డివైన్ ఫ్లూయిడిటీ అనేటటువంటి కాన్సెప్ట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో, మీరెప్పుడైనా ట్రినిటీ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్లీజ్ బాటమ్ టు టాప్ అనే అప్రోచ్‌ని చూడకండి. అంటే యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు. కాబట్టి 1+1+1 అవ్వకూడదు. ఖచ్చితంగా 3 అవ్వాలి. అంటే ముగ్గురు దేవుళ్ళు అనేటటువంటి లాజిక్‌లోకి మీరెళ్ళకండి. ఒక్క దేవుడే ముగ్గురుగా ఉండగలుగుతాడు అన్నట్టుగా మీరు ఆలోచించండి. ఇక్కడ మీరు జాక్ సెల్లీలు ఇద్దరు అని చెప్పేసి మీరన్నారనుకోండి, మీరు పప్పులో కాలేసినట్లే. ఒక్క జాక్ సెల్లీనే ఇద్దరుగా ఉన్నాడు. ఇక్కడ 'అవతార్ జాక్ సెల్లీ ప్లస్ ఇంక్యుబేటర్‌లో ఉన్న హ్యూమన్ జాక్ సెల్లీ ఈక్వల్స్ టు 2 జాక్ సెల్లీస్ ఉన్నారు అనంటే యూ ఆర్ మిస్టేకెన్. అక్కడ 2 జాక్సెలీస్ లేరు. ఒక్క జాక్సెలీనే ఇద్దరిలో ఉన్నాడు. సేమ్ అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడు, కుమారుడు దేవుడు, యెహోవా దేవుడు. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు అంటే అది లాజికల్ ఫాల్లసీ అవుతుంది. ఒక్క దేవుడే యెహోవాగా ఉన్నాడు, యేసుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ఓకే. ఈ అండర్‌స్టాండింగ్‌ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీని గురించి మీకు ఇంకా ఎక్స్‌టెన్సివ్‌గా చదువుకోవాలనుకుంటే 'ది బాడీస్ ఆఫ్ గాడ్ అండ్ ద వరల్డ్ ఆఫ్ ఏన్షియంట్ ఇజ్రాయెల్' అని ఒక పుస్తకాన్ని ప్రింట్ చేశారు. దాన్ని రాసింది బెంజమిన్ సామర్ అనమాట. ఈయన ఒక యూదుడు. ఈయన ఎర్లీ 2000స్‌లో ఈ యొక్క బుక్‌ని పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో, ఈయన ఏం చేస్తాడంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కాంటెక్స్ట్‌లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రచనలు చదివి వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ ఆఫ్ డివైన్ బీయింగ్ ఎలా ఉంటదో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో, ఆ ప్రాసెస్‌లో భాగంగా ఆయన ఒక స్టేట్‌మెంట్ చేస్తాడనమాట. ఆ స్టేట్‌మెంట్ ఏంటంటే అసలు ట్రినిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, క్రైస్తవులు నమ్మేటటువంటి ట్రినిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అది పర్ఫెక్ట్‌లీ జూయిష్ కాన్సెప్ట్. అది మనం త్రూఔట్ ది ఓల్డ్ టెస్టమెంట్ చూస్తాము. సో, దేవుడు బాడీ ఫార్మ్‌లోకి రాగలుగుతాడు. సో, మనకి త్రిత్వం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అని ఆయన కంక్లూడ్ చేస్తాడు ఆయన పుస్తకంలో. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అనంటే, దేవుడు డివైన్ ఫ్లూయిడిటీ కలిగినటువంటి వ్యక్తి అనే విషయం మనకర్థమవుతుంది. సో, ఈయనొక యూదుడే. ఆయన క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడుగా ఆయన కాకుండా ఉండడానికి ఆయనకి వేరే రీజన్స్ ఉన్నాయి. అది కూడా మీరు ఈ పారాగ్రాఫ్‌ని చదివితే మీకర్థమవుతుంది. బట్ అగైన్ దే ఆర్ నాట్ సౌండ్ ఆర్గ్యుమెంట్స్ టు మేక్ అగైన్స్ట్ క్రిస్టియానిటీ. బట్ ఇలాంటి ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు. సో, ఆయన ప్రకారం ఏంటంటే దేవుడు కుమారుడిగా వచ్చాడు అనేటటువంటి కాన్సెప్ట్ పర్ఫెక్ట్‌లీ జూయిష్ కాన్సెప్ట్. యూదులు దాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు అని చెప్తాడనమాట. సో, ఇదే విషయాన్ని 'టూ పవర్స్ ఇన్ హెవెన్' అని రాసినటువంటి అలన్ ఎఫ్ సెయిగల్ గారు ఇదే మాట అంటారనమాట. ఈయన సెకండ్ టెంపుల్ జుడాయిజంలో ఉన్నటువంటి లిటరేచర్‌ని చదివి ఈయన ఈ మాటను తీసుకొని చెప్తాడనమాట. సో, బెంజమిన్ సామర్స్ గారు ఏం చేస్తారంటే అంతకంటే ముందు వెళ్తారు. అంటే 1400 సంవత్సరాల క్రితం వెళ్లి అక్కడ ఉండేటటువంటి రిలీజియన్స్ మొత్తాన్ని చదువుతారు. ఈయన ఏం చేస్తారంటే క్రీస్తు పూర్వం 200 ఏళ్ళు ఇంచుమించు ఆ ఏరియాలో ఉన్నటువంటి జూయిష్ డాక్యుమెంట్స్ అన్నిటిని చదివి ఆయన కూడా సేమ్ ఇదే కంక్లూషన్‌కి తీసుకొస్తారనమాట. సో, మీరు చూసినప్పుడైతే ఈ యొక్క 'టూ పవర్స్ ఇన్ హెవెన్' అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే దేవుడు ఇద్దరుగా ఉండగలుగుతాడు లేదా పరలోకంలో ఇద్దరు కోట్ అండ్ కోట్ దేవుళ్ళున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అది ఆల్రెడీ జూయిష్ థియాలజీలో ఉన్నది అని యాల యాలన్ ఎఫ్ సెగల్ గారు చెప్తారనమాట. సో, ఇంతకీ 'టూ పవర్స్ ఇన్ హెవెన్' అనే విషయం అర్థం కావాలంటే మనం దానియేలు ఏడో చాప్టర్‌కెళ్ళాలి. ఆ ఏడో చాప్టర్‌లో సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే ఇద్దరు వ్యక్తులుంటారు. ఆ ఇద్దరిని చూసుకొని కొంతమంది అక్కడున్నది ఇద్దరు దేవుళ్ళు అని ఫైరో లాంటి వ్యక్తులు చెప్తారనమాట. సో, చాలామంది ఆల్రెడీ అప్పటికి ఆ సెకండ్ టెంపుల్ జుడాయిజం లిటరేచర్‌లో ఉండేటటువంటి వ్యక్తులు దాన్ని నమ్ముతూ వచ్చారు. సో, క్రిస్టియన్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళొచ్చి బాబు ఆ సెకండ్ పర్సన్ ఎవరో కాదు. అదొచ్చింది జీసస్ క్రైస్టే అని చెప్తారు. సో,
ఆ యొక్క కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది కాబట్టే యాలన్ ఎఫ్ సేగల్ గారు ఈ విషయాన్ని రాస్తారు. సో, ఈ డాక్ట్రిన్ ఏదైతే ఉందో దీన్ని 2 పవర్స్ ఇన్ హెవెన్ అనే డాక్ట్రిన్‌గా వాళ్ళు పిలుస్తారనమాట. సో, ఈ టీచింగ్ అనేది జూయిష్ టీచింగే అది. అది ఎక్కడి నుంచో రాలేదు. అదేదో బయట నుంచి రాలేదు. అది జ్యూసే దాన్ని తీసుకొని దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. క్రిస్టియన్స్ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్‌కోర్స్ తర్వాత కాలంలో క్రిస్టియన్స్‌కి ఈ ఆర్గ్యుమెంట్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడుండేటటువంటి ఆహ్, మేధావి వర్గం ఏదైతే ఉందో యూదుల్లో ఆహ్, 200, 180 ఏడీ ఆ ప్రాంతంలో అసలు ఇటువంటి డాక్టర్‌ని మనం టీచ్ చేయకూడదని చెప్పి కంప్లీట్‌గా ఆ డాక్టర్‌ని బ్యాన్ చేస్తారు. సో, వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే, ఈ యొక్క పర్టిక్యులర్ ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే, అదసల జీసస్ క్రైస్ట్‌ని దేవుడని చెప్పారు. దాన్ని మేము అంగీకరించలేము అన్నట్టుగా ఈయన మాట్లాడతారనమాట. సో, ఇక్కడ ఈయన కూడా యేసుక్రీస్తుని దేవుడుగా క్రైస్తవులు గుర్తించినట్లు అంటే ఎర్లీ ఏజెస్‌లో యేసుక్రీస్తుని దేవుడుగా గుర్తించినట్లుగా వీళ్ళు చూస్తారనమాట. సో, ఎందుకు ఈళ్ళిద్దరి యొక్క సాక్ష్యం మనకి ఇంపార్టెంట్ అనంటే, వీళ్ళిద్దరూ కూడా ఒకటే మాట చెప్తారు. ఏంటంటే, క్రైస్తవులు జీసస్‌ని దేవుడుగా చూస్తున్నారు అనే చెప్తారు. వీళ్ళందరూ కూడా స్టడీ చేసింది మళ్ళీ ఏన్షియంట్ డాక్ట్రిన్స్ అనమాట. అంటే ఏన్షియంట్ టైమ్స్‌లో ప్రెవలెంట్‌గా ఉన్నటువంటి డాక్ట్రిన్స్‌ని వీళ్ళు స్టడీ చేస్తారనమాట. సో, వీళ్ళు యూదులుగా ఉండేటటువంటి వీళ్ళకి అభ్యంతరకరం ఏంటి? క్రీస్తు దేవుడు అనే వీళ్ళ యొక్క అభ్యంతరం. అభ్యంతరం అంటే సామర్స్ గారికి, బెంజమిన్ సామర్స్ గారికైతే అది అభ్యంతరంగా ఉండకపోవచ్చు. బట్ ఇంకొక రకమైన అభ్యంతరం క్రీస్తు విషయంలో. అలాగే యాలన్ ఎఫ్ సేగల్ గారికి కూడా క్రీస్తు దేవుడు అని చెప్తే ఒక రకంగా ఆయన కూడా అది అభ్యంతరకరమే. ఎందుకు వీళ్ళ యొక్క సాక్ష్యం ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడొచ్చేటటువంటి వ్యక్తులు ఏమంటున్నారు? క్రీస్తు దేవుడు కాదంటున్నారు. ఒకవేళ ఇది క్రీస్తు దేవుడు కాదు అన్నదే ఏన్షియంట్ క్రిస్టియానిటీలో టీచింగ్ అయితే, ఆబ్వియస్‌లీ ఏన్షియంట్ క్రిస్టియన్స్ ఆ టైమ్ పీరియడ్‌లో క్రీస్తు దేవుడు కాదనే బోధించి ఉండాలి. కానీ అలా బోధించలేదు. అలా బోధించలేదు కాబట్టే యూదులకి, మనకి డివిజనొచ్చింది. ఒకవేళ వాళ్ళు కూడా వీళ్ళలాగే బోధించుండుంటే, మనం ఇంకా యూదుల మతంలోనే ఉండుండేవాళ్ళం. కానీ యూదా మతంకి, మనకి డిఫరెన్స్ ఏంటి అనంటే, యేసుక్రీస్తు దేవుడని మనం చెప్పడమే ఆ మతానికి, మన మతానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఆ డిఫరెన్స్‌ని యూదులే అంగీకరిస్తున్నారు. సో, ఇప్పుడొచ్చేటటువంటి కొంతమంది కొత్త వాళ్ళు క్రీస్తు దేవుడు కాదు అని నావెల్ ఐడియాని తీసుకురావడం ఏంటి? ఎవరైనా మీ దగ్గరికొచ్చి క్రీస్తు దేవుడు కాదు అనంటే, మీరు వాళ్ళతో అడగండి. మీ యొక్క రూట్స్ ఎక్కడి నుంచొచ్చినియి? ఎవరెవరు నమ్మారు ఈ విషయాన్ని? ఎర్లీ చర్చ్‌లో అసలెక్కడన్నా గాని ఇలాంటి బోధలు ఆహ్, ఆహ్, గమనించడం మీరు చూస్తారా? అసలెక్కడైనా ఉన్నాయా ఎర్లీ చర్చ్ ఇలాంటివి? గమనించండి, అడగండి. అండ్ యూ కెన్ సీ దట్ దే హావ్ నో ఆన్సర్. దే హావ్ నో ఆన్సర్ లిటరల్లీ. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ యెహోవా దూత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో, యెహోవా దూత యెహోవాగా ఎలా ఉన్నాడు? ఏ ఏ వచనాలు యాక్చువల్లీ యెహోవా దూత గురించి మాట్లాడుతున్నాయి. యెహోవా యొక్క ఐడెంటిటీ గురించి ఏ ఏ వచనాలు మాట్లాడాయి. జీసస్ క్రైస్ట్ ఆ యొక్క ఏంజెల్ ఆఫ్ ద లార్డ్‌గా ఎలా మనకి న్యూ టెస్టమెంట్‌లో కనిపించాడు అనే విషయాల గురించి మాట్లాడుకునే ప్రాసెస్‌లో మనం నెక్స్ట్ వీడియోలోకి ఎంటర్ అవుతాం. బట్ ఇప్పటికైతే దిస్ ఈస్ ది ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది అనంటే ఒక్క దేవుడు మల్టిపుల్ పర్సన్స్‌గా ఉండగలుగుతాడు. ఆయనకి ఆ ఎబిలిటీ ఉంది. మనకు ఆ ఎబిలిటీ లేదు. ఆయనకు ఆ ఎబిలిటీ ఉంది. దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు మనకు ఉండేటటువంటి లిమిటేషన్‌ని ఆయనకు ఆపాదించకూడదు. మనం నేనొక్కడినే అని చెప్పినప్పుడు నాకొక లిమిటేషన్‌తో నేను ఆ మాట మాట్లాడుతున్నా. నేను మల్టిపుల్ పర్సన్స్‌గా ఉండలేను కాబట్టి నేను ఆ మాట చెప్పినప్పుడు సింగులర్ పర్సన్‌గా సింగులర్ పర్సన్‌కి ఉపయోగపడుతుందది. కానీ దేవుడు ఒక్కడే అని బైబిల్‌లో మాట్లాడినప్పుడు దేవుడికి ఆల్రెడీ డివైన్ ఫ్లూయిడిటీ అనేటటువంటి ఎబిలిటీ ఉంటది కాబట్టి మనకుండేటటువంటి రెస్ట్రిక్షన్‌తో దేవుడిని చూడకూడదు. దేవుడు ఒక్కడే అని దేవుడు చెప్పినప్పుడు దానర్థం దేవుడు మల్టిపుల్ పర్సన్స్‌గా తనను తాను రిఫ్లెక్ట్ చేసుకోలేడు అని కాదు. మల్టిపుల్ పర్సన్స్‌గా తనను తాను రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతాడు. యెట్ ద కోర్ ఐడెంటిటీ వుడ్ రిమైన్ ద సేమ్. మల్టిపుల్ పర్సన్స్‌గా ఉన్నా గాని, ఆ మల్టిపుల్ పర్సన్స్‌గా ఉన్నది ఒక్క దేవుడే. కాబట్టి మనం నమ్మేది ఆ ఒక్క దేవుడిని. సో, ఈ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైతే, ఆ ఒక్క దేవుడే మల్టిపుల్ పర్సన్స్‌గా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని డివైన్ ఫ్లూయిడిటీ అనే కాన్సెప్ట్, యూదుల యొక్క డివైన్ ఫ్లూయిడిటీ అనే కాన్సెప్ట్ అగ్రీ చేస్తుంది. దాన్ని అలౌ చేస్తుంది అనే విషయాన్ని మీరు నమ్మగలిగినట్లయితే, ఇక్కడి నుంచి మీరు చూడబోయేటటువంటి వీడియోస్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే. సో, ఐ హోప్ దిస్ మైట్ హావ్ లేడ్ ఎ వెరీ గుడ్ ఫౌండేషన్ ఫర్ యూ టు అండర్‌స్టాండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. సో, ఇక్కడి నుంచి మన యొక్క సీరీస్ ప్రారంభమవుతుంది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ప్రతి వీడియోని చూడండి. ఓకే.